హలో హాయ్ నమస్తే వనకం సశ్రీకాల్ ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా మహి. ఈరోజు కంప్లీట్గా ఒక గోవా వైబ్స్ ఉన్న రెస్టారెంట్కి అయితే మనం వచ్చేసాము. ఇది హైదరాబాద్లోనే ఉంది, గచ్చిబౌలి లొకేషన్లో. సో డీటెయిల్స్ అవన్నీ, ప్రైస్ అవన్నీ కంప్లీట్గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. డిస్క్రిప్షన్లో కూడా లొకేషన్ డీటెయిల్స్ ఇస్తాను. సో జాగ్రత్తగా వీడియో చూడండి. ఇది వచ్చేసి ఫిషర్మ్యాన్ వార్ఫ్స్. ఇది గచ్చిబౌలిలో ఉన్న రెస్టారెంట్. కొత్తదైతే ఏం కాదు, 2017లో మన హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేశారనమాట ఇది. సో దీని స్పెషాలిటీ అవన్నీ నేను చెప్తాను. ఈజ్ ఇట్ వర్త్ గోయింగ్ ఆర్ వర్త్ కాదా అవన్నీ కూడా కవర్ చేస్తాను. ఫస్ట్ అయితే యాంబియన్స్ చూసేద్దాము. సో యాంబియన్స్ వచ్చేస్తే కంప్లీట్గా ఒక గోవా లుక్ వచ్చేలాగా క్రియేట్ చేశారనమాట. ఇది చాలా స్పేషియస్ రెస్టారెంట్, ఒక మినీ రిసార్ట్ అని కూడా చెప్పొచ్చు. అండ్ కంప్లీట్లీ ఒక షాక్లో కూర్చొని తింటే ఎలాంటి ఫీల్ వస్తుందో అలాగే డిజైన్ చేశారు. ఒక బీచ్ తప్ప ఎవ్రీథింగ్ ఉంది. సో గోవాకి వెళ్ళిన వాళ్ళైతే కనెక్ట్ అవుతారు ఈ అంబియన్స్ చూసి. ఇన్ కేస్ మీరు గోవాకి వెళ్ళకపోయినా కూడా పర్వాలేదు, ఇది సేమ్ మనకి గోవా ఫీల్ వచ్చేలాగా ఎక్కడైనా సరే ఒక బీచ్ రెస్టారెంట్స్ ఎలా ఉంటాయో ఆ డిజైన్గా చేశారనమాట. లైక్ పాండి, చెన్నై, గోవా ఈ మోడల్స్లోగే చేశారు ఆర్కిటెక్చర్స్ ఇవన్నీ. సో వీళ్ళ దగ్గర సీటింగ్స్ చాలా ఉన్నాయి. లైక్ ఓపెన్ షాక్ అంటే ఓపెన్ గార్డెన్లో కూర్చొని తినేలాగా ఒక డైనింగ్ ఏరియా, అండ్ ఇన్సైడ్ ద హట్ ఒకటి, అండ్ ఇన్సైడ్ ద రూమ్ ఒక కంప్లీట్ ఫ్యామిలీతో అలా వస్తే కూడా రూమ్ అలా ఉంది. సో డిఫరెంట్ సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ ద గ్రూప్ యూ గో యూ క్యాన్ అకామిడేట్ యువర్ సెల్ఫ్. సో ఇది అంబియన్స్ అయిపోయిన తర్వాత ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ స్టార్ట్స్ విత్ లైక్ బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంది. యాజ్ ఎ సెడ్ ఇది ఫిషర్మ్యాన్స్ వార్ఫ్ అంటే కంప్లీట్లీ ఒక బీచ్ థీమ్తో ఉంది కాబట్టి వీళ్ళ స్పెషాలిటీ వచ్చేసి కొంచెం సీ ఫుడ్ అనమాట. మెన్యూకి వస్తే అయితే చికెన్ సూప్ అవన్నిటితో పాటు, అంటే ఆ రోజు మేము వెళ్ళిన మెనూ అయితే చూపిస్తున్నాను. ఇది ఇలాంటి రెస్టారెంట్స్లో బుఫేస్ ఉన్న రెస్టారెంట్స్లో మెనూ కీప్ ఆన్ చేంజెస్ ఫ్రమ్ డే టు డే. సో ఆ రోజు ఉన్న మెనూ అయితే వెజ్ వెరైటీస్ చాలానే కనిపించాయి. ఇట్ కవర్డ్ లైక్ పన్నీర్, ఆలు, ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ అండ్ కొన్ని దాల్స్, ఇంకా ఇటాలియన్ క్యూసిన్స్ ఆర్ చైనీస్ క్యూసిన్స్ అని చెప్పొచ్చు. లైక్ నూడిల్స్, హక్కా నూడిల్స్లో అండ్ మంచూరియాస్ అండ్ కొన్ని వెజ్ స్టార్టర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నాకైతే వెజ్ ఐటమ్స్ ఎక్కువగా కనిపించాయి దాన్ నాన్ వెజ్. సో నాన్ వెజ్లో మాత్రం ఒక చికెన్ వెరైటీ అండ్ ఫిష్ వెరైటీ అయితే ఉంది. సో యాజ్ ఎ సెడ్ ఇది ఫిషర్మ్యాన్స్ వార్ఫ్ అంటే లైక్ కంప్లీట్లీ సీ ఫుడ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాము. బట్ ఆ రోజు అయితే ఓన్లీ ఫిష్ అయితే ఉంది. అండ్ ఐఎమ్ ఎ వెజిటేరియన్, నాకైతే వెజ్ టేస్ట్ చాలా బాగా నచ్చింది. బట్ నేను వెళ్ళింది మా టీమ్తో అనమాట. సో కంప్లీట్ ఆఫీస్ టీమ్ మెంబర్స్తో వెళ్ళాము. సో విచ్ ఆర్ సెట్ ఆఫ్ వెజ్ అండ్ నాన్ వెజిటేరియన్స్. సో నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఆ రోజు ఓన్లీ లైక్ లిమిటెడ్ సీ ఫుడ్ అయితే ఉంది, ఓన్లీ ఫిష్ కనిపించింది అండ్ ఫిష్ ఫుడ్ కూడా అంత గొప్పగా లేదు. సో కమింగ్ టు ద వెజ్ అయితే వెజ్ టేస్ట్ చాలా బాగుంది. వీ లైక్ ఇట్. ఆల్ ద వెరైటీస్ అయితే నేను ట్రై చేశాను, శాంపిల్స్ ఫుడ్ అండ్ ఇవన్నీ బాగున్నాయి. వెజ్ అయితే చాలా బాగుంది. నాన్ వెజ్లో 1 or 2 మాత్రమే ఉన్నాయి వెరైటీస్. సో ఇది అంతా మెయిన్ మెనూ. అండ్ డెజర్ట్స్ అయితే నెంబర్ ఆఫ్ డెజర్ట్స్ ఉన్నాయండి. నేను ఇప్పటివరకు వెళ్ళిన రెస్టారెంట్స్లో అయితే మంచి బుఫే తర్వాత ఈ రెస్టారెంట్లోనే నేను ఎక్కువగా డెజర్ట్స్ చూశాను. అండ్ చాలా వరకు నేను ఫస్ట్ టైం చూసిన డెజర్ట్స్ ఉన్నాయి. అన్నీ ట్రై చేయలేదు అసలు, బికాజ్ ఐఎమ్ నాట్ అ స్వీట్ లవర్. కాకపోతే 1 or 2 ఆఫ్ చాక్లెట్ ఐటమ్స్ ఐ ట్రైడ్, అవన్నీ బాగున్నాయి. సో మీరు కనుక ఒకవేళ డెజర్ట్ లవర్, ఒక స్వీట్ ఫాండ్ అయితే, మీకు చాలా స్వీట్స్ అంటే ఇష్టం అయితే దిస్ ఈజ్ ద వన్ గో టు ప్లేస్ ఐ వుడ్ సే. అండ్ ఇక్కడ అలాంగ్ విత్ డెజర్ట్స్ అండ్ మెయిన్ కోర్ట్స్ ఇంకొక చిన్న డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ ఫుడ్ ఉంది. అవి ఏంటి అంటే లైక్ మంగోలియన్ రైస్ అలాంటివి కొన్ని పెట్టారనమాట. సో శాంప్లింగ్ టేస్ట్స్కి అవి మీకు నచ్చితే కనుక మీరు లైవ్ కౌంటర్లో అడిగి చేయించుకోవచ్చు. సో అవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ స్వీట్స్ ఇక్కడ ఇంకొక వెరైటీ ఆఫ్ ఫుడ్ అయితే ఉంది. ఇదేంటంటే రోస్టెడ్ చికెన్ విత్ వెజ్జీస్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫిష్ రోస్టెడ్ విత్ వెజ్జీస్ ఉంది. సో ఐ డు నాట్ నో ఈ కాంబినేషన్. సో ఇది నాన్ వెజ్ లవర్స్కి కొంచెం కొత్తగా అనిపించవచ్చు. దే మే ట్రై ఇట్ అవుట్. అండ్ యాజ్ ఎ సెడ్ ఇక్కడ కొన్ని స్పెసిఫిక్ సిటీస్ ఫుడ్ కల్చర్ అయితే ఉంది. లైక్
మెక్సికన్, మంగోలియన్ అలాంటి ఫుడ్స్ అలాంటివి ఉన్నాయి. ఇక్కడ గోవా అండ్ మెక్సికన్ సిటీ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ రెగ్యులర్గా చూసేవి. బట్ ద థింగ్ ఒకటి డిఫరెంట్గా ఇక్కడ అనిపించింది ఏంటి అంటే నాకు లైవ్ కౌంటర్స్ ఉన్నాయి. అండ్ లైవ్ కౌంటర్స్లో ఇక్కడ డిఫరెంట్ ఏంటి అని అంటే యూ కెన్ చూస్ యువర్ ఓన్ సెట్ ఆఫ్ వెజిటేబుల్స్. అవన్నీ మీరు కాంబినేషన్ సెట్ చేసుకొని మీకు నచ్చినట్టుగా ఫ్లేవర్స్ చెప్పి చేయించుకోవచ్చు అనమాట. సో లైవ్ కౌంటర్స్లో మేము ట్రై చేసింది వన్ ఆఫ్ ద ఫ్రైడ్ రైస్ అండ్ ఇంకొకటి పాస్తా లైవ్ కౌంటర్స్ చేసాము. అండ్ మంగోలియన్ రైస్ చేసాం. నేను ఫర్ ద ఫస్ట్ టైం నేను మంగోలియన్ రైస్ తిన్నాను. ఇట్ వాస్ గుడ్, బాగుంది. సో ఓవరాల్గా చెప్పాలి అంటే వెజ్ ఐటమ్స్కి బాగున్నాయి. బట్ నాన్ వెజ్ అయితే అస్సలు బాగలేదు. ఐ డో నాట్ నో ఆ ఒక్క రోజా లేకపోతే జనరల్గా ఈ రెస్టారెంట్లో అలా ఉందా తెలీదు. బట్ నాన్ వెజ్ లవర్స్ వర్ నాట్ సాటిస్ఫైడ్. సో మా టీంలో నాన్ వెజ్ వాళ్ళకి అసలు అంత గొప్పగా అనిపించలేదు. బట్ వెజిటేరియన్స్కి వీ హ్యాడ్ గుడ్ నెంబర్ ఆఫ్ చాయిసెస్. ఇక్కడ లైవ్ కౌంటర్స్ ఇవైతే నాకు బాగానే అనిపించాయి. అండ్ ఇవి కాకుండా వెల్కమ్ డ్రింక్స్లో వీళ్ళకి దగ్గర కొన్ని వెరైటీ ఆఫ్ వెల్కమ్ డ్రింక్స్ ఉన్నాయి. లైక్ మసాలా కోలా అండ్ స్పైసీ ఫ్లేవర్డ్ కూల్ డ్రింక్స్ అండ్ ఇంకొన్ని లెమన్ వర్జిన్ మొయిటో ఇలాంటివి కొన్ని ఆర్డర్ బేస్డ్ మీద తీసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా బఫేలో ఇంక్లూడెడ్, నో ఎక్స్ట్రా ఛార్జెస్. సో ఇవన్నీ పక్కన పెడితే ఇది వర్తా కాదా నేను ఫస్ట్లో అన్నాను కదా. యాక్చువల్గా చెప్పాలి అంటే మాకు అంత బెస్ట్ ఫీలింగ్ అయితే అనిపించలేదు వెన్ కంపేర్డ్ విత్ ద అదర్ రెస్టారెంట్స్. సో రీజన్స్ ఏంటి అంటే ఒకటి నాన్ వెజ్ వెరైటీస్ ఎక్కువగా లేదు. అండ్ ఇంకొకటి హైజీన్ లెవెల్స్కి వస్తే దే ఆర్ నాట్ అప్ టు ద మార్క్. సో మాకు ఇచ్చిన ఫుడ్ అంతా ఓకే, లైవ్ కౌంటర్స్ బాగానే ఉన్నాయి. బట్ కూల్ డ్రింక్స్ ఆర్ వాట్ ఎవర్ ద వెల్కమ్ డ్రింక్స్ జ్యూసెస్ ఏవైతే తీసుకున్నామో అవంతా హైజీన్గా అనిపించలేదు. సో అక్కడక్కడ కొన్ని ఇన్సెక్ట్స్, కాక్రోచెస్ అలా కూడా కనిపించాయి మాకు. సో ఐ వుడ్ నాట్ రికమెండ్ దిస్ ప్లేస్. బట్ ఓకే, పర్వాలేదు అనుకున్న వాళ్ళు యూ క్యాన్ విజిట్ ఇట్ వన్స్. బట్ సో ఈ లొకేషన్ యాంబియన్స్ అయితే నాకు నచ్చింది. అపార్ట్ ఫ్రమ్ ద ఫుడ్, యాంబియన్స్ ఈజ్ గుడ్. ఒకవేళ మీకు రెగ్యులర్ రెస్టారెంట్స్ కంటే కొంచెం డిఫరెంట్గా యాంబియన్స్ అది ఎంజాయ్ చేయాలి అంటే ఇది వన్ ఆఫ్ ద ప్లేసెస్. అండ్ నైట్ టైం ఇంకా బాగుంటుంది విత్ ద లైటింగ్ అండ్ ఆల్. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యాడ్ ఫుడ్ ఎట్ ఫిషర్మాన్స్ వార్ఫ్. సో కమింగ్ టు ద ప్రైస్ వచ్చేసి ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ బుఫేకి ఒకటే ప్రైస్ ఉంది, 1200 రూపీస్ పర్ పర్సన్. సో 1200 రూపీస్ వర్త్ అయితే అనిపించలేదు. అండ్ ప్లస్ జిఎస్టీ ఛార్జెస్ అనమాట. సో మీకు ఏమైనా జొమాటో అలాంటివి ఏమైనా కూపన్స్ ఉంటాయి కూడా దే ఆర్ అప్లికబుల్. సో ఓవరాల్గా ఇది అండి. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. Like, share, subscribe. Until then, see you in the next vlog.